మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సీఎం కాబోతున్నారా? ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కష్టకాలం తప్పదా? మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అలా ఎందుకు మాట్లాడారు? తెలంగాణ కాంగ్రెస్ లో నివురు గప్పిన నిప్పుల అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయా? రేవంత్ రెడ్డి తీరుపై కొందరు నేతలు ఆగ్రహం చెందుతున్నారా? తెరచాటు ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయా? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ ఇన్ కేటీవీ స్పెషల్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఇష్టానుసారంగా మాట్లాడే నాయకుడిగా కనిపిస్తారు. ఎప్పుడేం మాట్లాడతారో అర్థం కాని నేతగా చలమణి అవుతారు. అనుకున్నది సాధించే వరకు ప్రేలాపలనకు దిగుతారని జనంలో అపవాదను కూడా ఆయన మూటగట్టుకున్నారు. అయినా సరే ఒక్కోసారి ఆయన చెప్పిన దాంట్లో ఎంతో కొంత రీజన్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తుంది. బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చారంటే ఆ పార్టీ గెలుస్తుందని తెలుసు కాబట్టి వచ్చానని రాజగోపాల్ ప్రకటించడం, ఆ మాట నిజం కావడం వెనువెంటనే జరిగిపోయాయి. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మరో మాట అనేశారు. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా సంబోధించిన ఆయన తర్వాత కూడా దాన్ని తప్పుగా గుర్తించలేదు. పైగా త్వరలో ఉత్తమ్ సీఎం అవుతారని తెలుసు కాబట్టి అలా చెప్పానని సమర్థించుకున్నారు. తన నాలుక మీద మచ్చ ఉందని ఒక్కసారి చెప్పానంటే జరిగి తీరుతుందని రాజగోపాల్ ధీమాగా ప్రకటించేశారు. నిజానికి రాజగోపాల్ రెడ్డి మాటలను తేలిగ్గా తీసి పారేయడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న స్థితిగతులు, సీఎం పదవికి పోటీదారులను లెక్కగట్టిన తర్వాతే రాజగోపాల్ ఓ స్కాట్ వదిలారనుకోవాలి. అవుట్ సైడర్ రేవంత్ రెడ్డి సీఎం కావడం కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లకు ఇష్టం లేదు. అధిష్టానం మాట కాదనలేక రేవంత్ నాయకత్వానికి వాళ్ళు జైకొట్టారు. హనీమూన్ పీరియడ్లో వాళ్ళు మౌనంగా ఉన్నప్పటికీ ఇప్పుడు అంతర్లీనంగా అసమ్మతి రాజకీయాలు చేస్తున్నారని రాజగోపాల్ మాటలను బట్టి అర్థమవుతుంది. అసలు కేల్ ఇప్పుడే మొదలైందని కూడా అనుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మొట్టమొదటిసారిగా ప్రశ్నించింది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని చెప్పాలి. ఒకసారి ఢిల్లీలో మీడియా ముఖంగా రేవంత్ రెడ్డిని ఆయన విమర్శించారు. అప్పుడు రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఎన్నికల ముందు బట్టి ఉత్తమ్, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు సీఎం పదవిని ఆశించారు. సమర్థంగా ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించే సత్తా తమకు ఉందని అధిష్టానం దగ్గర కొంతమంది ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం పదవిపై చర్చ వచ్చినప్పుడు రేవంత్ అభ్యర్థిత్వాన్ని ఉత్తమ్, శ్రీధర్ బాబు గట్టిగా ప్రతిఘటించారు. చివరకు వారిని బుజ్జగించి తర్వాత చూద్దామని చెప్పి అధిష్టానం రేవంత్ పేరును ఫైనలైజ్ చేసింది. పైగా రాహుల్ గాంధీ పూర్తి మద్దతు రేవంత్ ఉండడం ఎవరు ఎదురు చెప్పలేకపోయారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతో సమీకరణలు చూసుకుని అందరూ మౌనం వహించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన తర్వాత క్రమంగా నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కొందరు మంత్రులను రేవంత్ రెడ్డి తన పక్కన పెట్టుకుని ఇతరులను విమర్శిస్తున్నారన్న అసంతృప్తి కూడా మొదలైందని అంటున్నారు. అందుకే ఎవరి పవర్ సెంటర్ వారిది అన్నట్లుగా రాజకీయాలు జరుగుతున్నాయి. నిదానంగా గ్రూపులు కట్టే కాంగ్రెస్ కల్చర్కు తెరతీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 4 గ్రూపులు ఉంటేనే అది కాంగ్రెస్ పార్టీ అవుతుంది. ఈ క్రమంలో ఉత్తమ్ గ్రూప్ బలపడే ప్రయత్నంలో ఉంది. పైగా జిల్లా లెక్కలు కూడా కలిసి వస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ది ఉమ్మడి నల్గొండ జిల్లా అయితే రేవంత్ది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అవుతుంది. దానిలో అస్మదీయులను దగ్గరకు చేర్చుకునేందుకు ప్రక్రియ ఉత్తమ్ తెరతీశారని చెప్పాలి. ఏదేమైనా 16 అణాల కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు బయటపడుతుంది. తనకు ఇంకా మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసుతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడి ఉండొచ్చు. కాకపోతే ఆయన ఒక గ్రూప్ రాజకీయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. మరి అధిష్టానం చూస్తూ ఊరుకుంటుందా, అసమ్మతిని మొక్కలోనే తుంచేస్తుందా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.